సుమారు దశాబ్దానికి పైగా విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదురుచూస్తున్న తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఎట్టకేలకు నీరు పొలాల్లోకి పరుగులు పెట్టనుంది. కాసేపట్లో తోటపల్లి రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సుమారు 750 కోట్ల రూపాయల వ్యయంతో 117 కిలోమీటర్ల పొడవు ఉన్న కాల్వల ద్వారా నీరు అందేలా ఈ రిజర్వాయర్ ను డిజైన్ చేశారు. తెలుగు కాగడా ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ. మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా తెలుగు తమ్ముడా చంద్రబాబు. తోటపల్లి రిజర్వాయర్ ని జాతికి అంకితం చేసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేదరికం ఉన్న నీతికి నిజాయితీకి మారుపేరు విజయనగరం జిల్లా. అలాంటి జిల్లాను మనం చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి జిల్లాకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి సహచార మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, అదే మరి గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదే మరి ఇంకా చాలా మంది 2 జిల్లాల్లో ఉండే ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. 2 జిల్లాల్లో ఉండే ముఖ్య నాయకులకి, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా రైతులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉంది, వ్యవసాయ శాఖ మొత్తం ఇక్కడే ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మొత్తం ఇక్కడే ఉంది. మేమందరం ఇక్కడికి వచ్చామంటే ఈరోజు ఈ జిల్లా భవిష్యత్తు మార్చాలని, పేదరికంలో ఉండే విజయనగరం జిల్లాని అన్ని జిల్లాలతో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఉత్సాహం, మీ అభిమానం. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, అంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు ఈ తోటపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత మీ కళ్ళలో ఆనందం కనపడొస్తా ఉంది. మీ భవిష్యత్తు పైన మీ అందరికి కూడా ఒక భరోసా వస్తూ ఉంది. నేను అదే ఆలోచించాను. ఈ ప్రాజెక్టు ప్రారంభించింది 2003లో నేనే ఫౌండేషన్ వేశాను. 12 సంవత్సరాల పైన అయిపోయింది. తమిళ్లో ఒక పుష్కరం అయిపోయింది. మళ్ళీ నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానంటే ఇది కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి శ్రద్ధ. ఈ ప్రాజెక్ట్ నేను ఆ రోజు హామీ ఇచ్చాను. గ్రావిటీతో నీళ్లొచ్చే ప్రాజెక్టు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అభివృద్ధి అయ్యే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నేను ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు, పునాదులు వేసినప్పుడు నేనే చెప్పాను. కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఈ ప్రాజెక్టు పైన చిన్న చూపు చూశారు. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ప్రాజెక్టు నిలిచిపోయింది. వీళ్ళు మాత్రం ఒక్కొక్కరు చూస్తే బాగా డబ్బులు సంపాదించుకొని బలిసిపోయారు. కానీ ఈ జిల్లా వాసులు మాత్రం బక్క చిక్కిపోయే పరిస్థితికి వచ్చింది. 12 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాల కంటే ముందే ఈ ప్రాజెక్టు వచ్చుంటే మీ జీవితాల్లో ఎంత వెలుగు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ ప్రాజెక్టులో 2 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు, విజయనగరంలో 12 మండలాలు, 10 మండలాలు, శ్రీకాకుళంలో 7 మండలాలు, మొత్తం 17 మండలాలకి నీళ్లొచ్చే ప్రాజెక్టు. మామూలుగా అయితే వేరే ప్రాజెక్టులు చాలా కష్టంగా ఉంటాయి. అలాంటిది సులభంగా నీళ్లిచ్చే ప్రాజెక్టుని అశ్రద్ధ చేశారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది.
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నానంటే అది మొదటిది తోటపల్లి ప్రాజెక్టు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం నేను ఫౌండేషన్ వేసినప్పుడు చాలా స్పష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాను. రెండవ పక్కన వీళ్ళు పూర్తి చేయకపోతే నాలో పట్టుదల పెరిగింది. అందుకే మీరు చూశారు 3-4 సార్లు వచ్చాను, అనేక సార్లు మీటింగ్లు పెట్టాను. ఇక్కడే రాత్రి కూడా ఇక్కడే పడుకున్నా. ఏదైతే ప్రాజెక్టు దగ్గరనే బస్సులో పడుకొని నేనంతా రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చాను. ఒకవేళ ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే ఎవరిని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోమని ఒక సంకేతం ఇవ్వడం కోసమే ఇక్కడ వచ్చి పడుకున్నాను. అదే సందర్భంగా నేను అభినందిస్తున్న ఆఫీసర్ని, మా మంత్రి మొదలుకొని ఆఫీసర్లందరూ రాత్రింబగుళ్ళు పరిగెత్తారు, బాగా కష్టపడ్డారు. మనందరి కళ తోటపల్లి. ఆ తోటపల్లి కళ నిజమైన వేళ ఈరోజు నాకు ఎంతో ఆనందం. మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇనాగరేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది తోటపల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయాలి. డిసెంబర్ లోపల 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. పాత ఆయకట్టు అదొక 60,000 ఎకరాలు ఉంది, 64,000 ఎకరాలు ఉంది. దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు చేపడతాం. నేను దీంతో తృప్తి పడడం లేదు. నేను ఒకటి ఆలోచించాను, ఈరోజు రాష్ట్రంలో కరువు వస్తూ ఉంది, వరదలు వస్తున్నాయి, ఒకసారి వర్షం పడతా ఉంది, ఓసారి వర్షం పడడం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం నేను ఆలోచించింది ఈరోజు రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ 2 జిల్లాల్లో ఒక పక్క వంశధార ఉంది, ఒక పక్క నాగావళి ఉంది. ఈ 2 నదుల్లో వచ్చే నీళ్లు కానీ బాగా ఉపయోగించుకుంటే ఈ 2 జిల్లాల్లో శాశ్వతంగా కరువు అనే మాట ఉండదు. అది యథార్థం. ఒకవేళ అప్పుడు కూడా మీకు ఇబ్బంది ఉంటే అవసరమైతే గోదావరి నీళ్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం దగ్గరికి వస్తాయి. అక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఆ నీళ్లు కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఆలోచిస్తున్నా, పూర్తిగా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ పూడికలు తీసి, ఏవైతే 2 నదులు ఉన్నాయో ఈ నదుల నుంచి నీళ్లు డైవర్ట్ చేసి అన్ని చెరువులు నింపడమే కాకుండా అవసరమైతే ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత, నీటి ఎద్దడి లేకుండా చేసే కర్తవ్యాన్ని నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నీళ్లుంటే రైతాంగం బంగారు పండించే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ మంచితనం ఎంత మంచితనం అంటే 20-30 అడుగుల్లో నీళ్లున్నా ఒక మోటారు పెట్టుకుని ఆ నీళ్లు తీసుకోవడం లేదు. అవసరమైతే మీరంతా వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకి పనుల కోసం వెళుతున్నారు. మొన్నే మెడ్రాస్లో ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో చనిపోయింది ఎవరంటే ఈ విశాఖపట్నం, మన శ్రీకాకుళం, విజయనగర వాసులు. మీ మంచితనానికి ఇంకొక పక్కన చూస్తే మొన్నే గోదావరి పుష్కరాలు జరిగాయి. నేను ఒక పిలిపిచ్చాను మీకు, మనమందరం గోదావరి నదితో అనుసంధానం కావాలి, మీరందరూ రండి, దీన్ని జయప్రదం చేయమంటే ఎక్కువ సంఖ్యలో ఊర్లు కదిలి వచ్చిన ఏకైక జిల్లా ఈ విజయనగరం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడిగాను, మీ ఊర్లో ఎంతమంది వచ్చారు, ఇంకా ఎంతమంది రాలేదంటే ఎవ్వరూ ఊర్లో ఉండడం లేదు, ఊరూరు కదిలి వచ్చామని గ్రామస్తులు చెప్పారంటే మీకు నా మీద ఒక మంచి పని మీద ఉండే శ్రద్ధ, దాని గురించి ఏమాత్రం ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. పేదవాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీరెప్పుడు ఎవరు ఊహించుండరు.
పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చాం. 44 లక్షల పింఛన్లు, ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు చేశాం. వికలాంగులకి 1500 రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు 5 కేజీల బియ్యం, 4 కేజీల బియ్యం, ఈరోజు 5 కేజీలు చేశాం. ఏమాత్రం కూడా సీలింగ్ లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇచ్చాం. మళ్ళీ రాబోయే రోజుల్లో అవసరమైతే అర్హులుండి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తానని హామీ ఇచ్చాను. డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పెట్టాం. అదే మరి సంక్రాంతి కానుక ఇచ్చాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే బీసీల కోసం మొట్టమొదటిసారిగా ఒక ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. షెడ్యూల్ కులాల కోసం ఉప ప్రణాళిక, ఎస్టీల కోసం ఒక ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఇది కాకుండా రైతులను ఆదుకోవాలని ఇబ్బందులున్నాయి. విభజన తర్వాత చాలా సమస్యలున్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మీ కళ్ళలో ఆనందం చూడాలని 24,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను సవాలు విసురుతున్నా ప్రతిపక్ష పార్టీలకి. 2009లో 29 జిల్లాలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ 60,000 కోట్లు. అందులో కూడా అవినీతి జరిగింది. ఈ రోజు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పూర్తిగా 25,000 కోట్లు ఒక్క రాష్ట్రంలో, అది కూడా ఇప్పుడు కొత్త రాష్ట్రంలో 13 జిల్లాలకే ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఈరోజు మీరు చూస్తే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఈరోజు మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ పొలం తీసుకున్న కార్యక్రమాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. అధికారులు మీ పొలం దగ్గరికి వస్తారు, భూసార పరీక్ష పొలం దగ్గర నుంచే నేరుగా కంప్యూటర్లో అప్గ్రేడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. మైక్రో న్యూట్రియంట్స్ కూడా పొజిషన్ చేసి ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క ఎరువుల కొరత లేదు. ఇంకో పక్క మీరు చూస్తే క్రిమి సంహారక మందులు కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దీనివల్ల ఎక్కువ ప్రొడక్షన్ పెరగాలని, రెండోది ఖర్చు తగ్గించాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. నేను ఈ జిల్లాలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నిన్నటి నుంచి మన నాయకులు మొత్తం శ్రీకాకుళం తిరిగారు, ఈరోజు ఇక్కడున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, భవిష్యత్తులో రైతు బాగుపడే వరకు, వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ఈరోజు పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టాం. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పేదవాళ్ళందరినీ సభ్యులు చేర్చాం. ఈ రోజు నేను ఆలోచించేది డాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని. ఇది అసాధ్యమేం కాదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. వాళ్లకు డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తాం. వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎక్కడెక్కడ అమ్మాలో ఆన్లైన్లో అమ్ముతాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క సభ్యురాలు ఒక 10,000 రూపాయలు కానీ 20,000 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో పేదరికం ఉండదు. దానికి కూడా శ్రద్ధ పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో వనరులున్నాయి, తాత్కాలికంగా ఇబ్బందులున్నాయి. విభజన తర్వాత 15,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది. అందరూ ఆలోచించారు ఏ విధంగా చేస్తారనుకున్నారు. కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతే సమర్థవంతంగా పనిచేస్తానని ఆ నమ్మకంతోనే విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ కోటేశారంటే మీకుండే నమ్మకం, మీ మీద నాకుండే అభిమానం కూడా దీనికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భంలో నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఈ ప్రాజెక్టు పేరు గౌత లచ్చన్న ప్రాజెక్టు కింద నామకరణం చేసుకున్న తోటపల్లి ప్రాజెక్ట్ని.
సర్దార్ గౌత లచ్చన్నగానే ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తి. అదే మరిగా ఆయన జీవితం భావితరాలకు కూడా ఒక ఆదర్శం. నీతి నిజాయితీకి కాంగ్రెస్ ఇతర పోరాటానికి నాంది పలికిన వ్యక్తి సర్దార్ గౌత లచ్చన్న అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా నేను ఇంకా రాజకీయాల్లో ఉండడం కంటే మీలాంటి మంచి వ్యక్తుల్ని సహకరించాలని మీకు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన కుమారుడు శివాజీ తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నేను 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు సర్దార్ గౌత లచ్చన్న గారు అపోజిషన్లో ఉన్నారు. నేను ఆ రోజు ఆయన ఉపన్యాసాలు కానీ ఆయన పట్టుదల కానీ నేను ఆయన కళ్ళారా చూశాను. ఒక ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన వ్యక్తి, నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, ఒక రాజకీయాల్లో ప్రజల్లో ఒక చైతన్యం తేవడం కోసం అన్ని విధాల పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు ఈరోజు తోటపల్లికి పెట్టడం నిజంగానే నాకు ఆనందంగా ఉంది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర సృష్టించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మనం ఒక కళ నిజం చేసుకున్నాం. అయితే ఈ సందర్భంలో మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా పేదలు ఎక్కువ ఉండే జిల్లా, వనరులు మెండుగా ఉండే జిల్లా. కానీ మనలో చైతన్యం వస్తే తప్ప, ఒక స్ఫూర్తితో పనిచేస్తే తప్ప మనం అనుకున్న ప్రగతిని సాధించలేం. నేను అందుకని మిమ్మల్ని కోరేది, ఈరోజు తోటపల్లిని పూర్తి చేశాం. డిసెంబర్ లోపల పూర్తిగా అన్ని పనులు పూర్తి చేస్తాం. జాతికి, జిల్లా ప్రజానీకానికి అంకితం చేస్తాం. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరు కూడా ఒక చైతన్యంతో మంచి పంటలు పండించాలి. పేదరికం అనేది మనల్ని చూసి భయపడాలి, కరువు మనల్ని చూస్తే భయపడాలి. అలాంటి కార్యక్రమాలు మనం చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, చేసి చూపిస్తాం తప్ప మాటల్లో కాదు. దానికి ఉదాహరణ తోటపల్లి నేను వచ్చిన 15 నెలల్లోనే పూర్తి చేసి నీళ్లు ఇచ్చామంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎన్నోసార్లు కళ్ళగన్నారు. ఎంతో మంది నాయకులు చెప్పారు నదుల అనుసంధానం చేయాలని. అది కలగానే మిగిలిపోయింది, ఉపన్యాసాలకే పరిమితమైంది. అలాంటి పనిని నేను ఇటీవల కాలంలో మన కరువు చూసిన తర్వాత శ్రీకారం చుట్టాం. పోలవరం రావడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. గోదావరి నదిని ఒక పవిత్రంగా మనం భావించాలి. ఆ నదితో అనుసంధానం కావాలని నేను చెప్పాను. అందుకని నేను దీన్ని తాత్కాలికంగా ఏ విధంగా పైకి రావాలనుకున్నప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. పట్టిసీమ లిఫ్ట్ ప్రారంభించింది మార్చి 29వ తారీఖున. ఈ రోజు మొన్న జాతికి అంకితం చేసింది ఆగస్టు 15న. దాన్ని ప్రారంభించేది ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖున. వెంకటేశ్వర స్వామి మీకు ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాలు జరిగే రోజున ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 నెలల 15 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా పట్టిసీమను పూర్తి చేసే బాధ్యత తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మార్చి 29 తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు ఒక మహనీయుడు, ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఈ పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన రోజు. ఆ రోజు ఎంపిక చేసుకున్నాను. అదే మరిగా ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజు. అందుకని నేను జాతికి అంకితం చేశాను. అదే మరి సెప్టెంబర్ 16వ తారీఖున ఏవైతే బ్రహ్మోత్సవాలు, మన రాష్ట్రానికి ఒక వరం, మన రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద అసట్టు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎక్కడెళ్ళినా
వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావంతో హిందువులు మొత్తం పూజించే ఏకైక దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం, తిరుపతిలో ఉండడం, బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు జీవనాడి అయినటువంటి రెండు నదుల అనుసంధానం గోదావరి, కృష్ణ. ఇది ఒక చరిత్ర. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 177 కిలోమీటర్లు. కానీ చరిత్రలో ఎంతో మంది వచ్చారు, ఎన్నో జరిగాయి. కానీ ఈ రెండు నదుల అనుసంధానం చేయాలని, గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకెళ్లాలని, రాయలసీమ ప్రాంతాన్ని కరువు రహిత ప్రాంతంగా తయారు చేయాలని ఆలోచించలేకపోయారు. అందుకని నేను ఒక సవాలుగా తీసుకుని మొట్టమొదటిసారిగా భారతదేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. ఇది ఒక చరిత్ర. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగీరథ ప్రయత్నంలో మొదటి విజయం తోటపల్లి జాతికి అంకితం చేయడం. రెండవది రేపు 16వ తారీఖున గోదావరి కృష్ణా నదుల అనుసంధానం, గోదావరి కృష్ణ సంగమం. ఒక పవిత్రమైన ఏర్పాట్లు మనం చేస్తున్నాం. ఈ రెండు నదులు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుంది. మంచే కాదు, కరువుని పూర్తిగా చెక్ పెట్టే అవకాశం వస్తుంది. కరువుకు పూర్తిగా సెలవు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం చేయడం కోసం ఈరోజు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నీరు చెట్టు ఒక మంచి కార్యక్రమం, నదుల అనుసంధానం మంచి కార్యక్రమం. అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్లు పెడతాం. అదే మరి బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాకు వచ్చినప్పుడు 8 మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. 18 కోట్ల రూపాయల అవసరం ఉంది. పూర్తిగా అన్ని మైండ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం. అదే కాదు, జంజావతి దీన్ని కూడా మనం పూర్తి చేసుకోవాలి. వెంగళ్ రాయ్ సాగర్, వట్టిగడ్డ, అదే మరిగా పెదలంకలం ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. నేను వాళ్ళని ఒకటే కోరాను, ఈ జిల్లాలో నాగావళి కానీ మిగిలిన చిన్న చిన్న స్ట్రీములు కానీ ఎక్కడున్నా అవసరమైతే చెక్ డ్యాములు కట్టండి, పర్కులేషన్ ట్యాంకులు కడదాం, చెరువులు కడదాం, రిజర్వాయర్లు కడదాం. కానీ ఈ జిల్లాలో కరువు అనే మాట రాకుండా చూడవలసిన బాధ్యత మీ పైనుంది. ఈ జిల్లాని 3 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు నీటి మట్టం ఉండేట్టుగా చేసే కర్తవ్యాన్ని నేను తీసుకుంటాను. అక్కడి నుంచి మీరు నీళ్లు ఉపయోగించుకుంటే, బంగారు పండించుకుంటే రైతాంగం మీరు ముందుకొస్తారు, మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఇంకొక విధంగా నేను ఆలోచించేది, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాం. గ్రామీణ అభివృద్ధి కోసం ఒక పక్క వ్యవసాయం, రెండో పక్క పండ్ల తోటలు, మూడో పక్క వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏవైతే వస్తాయో అవన్నీ పెట్టడం. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. వారి కోసం పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అదే మరిగా ఈ గొర్రెల పెంపకం, వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. దేశంలో ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. కానీ ఈ రోజు మీరు చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.